జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం వచ్చింది, అదే పాస్ చేశాము. ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్న అధ్యక్ష, ఈరోజు అసెంబ్లీలో ఉంది, రేపు కౌన్సిల్కి వస్తున్న అధ్యక్ష. అది ఫస్ట్ బిల్డింగ్ లో. అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీతో జోడించి, అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా 45 నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక 60 సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని సమ్మప్ చేసే విధంగా, ఆ పాఠాలని సమ్మప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందా అవ్వలేదా అనేది కూడా తెలుసుకుని అక్కడి నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్, అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్కి ఒక హోంవర్క్ వస్తుంది, లోకేష్కి ఒక హోంవర్క్ వస్తుంది. అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంది, నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది. అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వాళ్ళనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పోయిన సంవత్సరం ఏర్పాటు చేసే అధ్యక్ష. వచ్చే అకాడమిక్ ఇయర్ లో 2 సార్లు ఏర్పాటు కూడా చేస్తాం. రిపోర్ట్ కార్డు కూడా, అంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మధ్యలో ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం, అది చేస్తున్నాం. ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి 60 మంది పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ 1 క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి, మెరుగైన నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా అధ్యక్ష, భారతదేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ చేస్తున్నది బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు, నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను, వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటున్నాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మేము బలంగా అనేది ఈ 10వ తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం. వచ్చే సంవత్సరంలో మీరు చూస్తే లీప్స్ అండ్ బౌండ్స్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం, గౌరవ సభ్యులు తెలుపుతున్నారు. ఇచ్చారు. విషయం ఏంటంటే ఇది ఈ ఒక్క సంవత్సరం వ్యవహారం కాదు, దశాబ్దాలుగా మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న పరిస్థితులే ఈ ప్రమాణాలు పడిపోవడానికి కారణం. అసలు రిపోర్ట్లు ఎప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది. కారణం సీరియస్గా మీరు పరిశీలించండి. ఒక మాస్టరు, 2 మాస్టర్లు, 3 మాస్టర్ స్కూలు చాలా పరిమితం అయిపోయినాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఈ 30-40 సంవత్సరాల కాలంలో చాలా దెబ్బతిన్నది. మాట చెప్పాలంటే ఒక విధ్వంసం అయిపోయింది. హై స్కూల్ ఏదో ఒక వాతావరణం, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రం చాలా దెబ్బతిన్నది. దీనికి తోడు పాఠశాలకు వెళ్ళిందే తోడుగా, నేను ప్రత్యక్ష ఉదాహరణ సార్, ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు మాస్టర్ని పాఠం చెప్పనిస్తే కదా, సిలబస్ ఏమో పెద్ద ప్రమాణాలతో తయారు చేస్తున్నారు, అసలు రిపోర్ట్ ఏమో కనీస ప్రమాణాలు క్వశ్చన్ చేస్తుంది. అంటే పిల్లవాడికి కనీస ప్రమాణాలు మీ టార్గెట్ అయితే కనీస ప్రమాణాలైనా సాధించే పద్ధతిలో మీ సిలబస్ మీ బోధన ఉండాలి. ఈ సిలబస్ ఏమో ఎంత పెద్ద పెడతాం, చివరికి వచ్చేవాడికి అసలు రిపోర్ట్ ఏమో కనీస ప్రమాణాలు ఏమీ లేవంటున్నాం. మరి ఎంతకాలం ఈ రకమైనటువంటి పరిస్థితి? రైట్, ఓకే, సార్ చెప్పారు ఏదో 1 క్లాస్ 1 టీచరు, ఇది వరకు ఉండేది, మేము ఉండేది ఒక 4500 పాఠశాల అట్లా పెట్టాం. తర్వాత గత ప్రభుత్వం దాన్ని మార్చేసింది ఎవరు మీరు. అందులో దాన్ని ఒక స్ట్రెంగ్ చేయడం, ఉపాధ్యాయుల్ని అకాడమిక్ గానే పరిమితం చేయడం, పర్యవేక్షణని కాస్త ఎంఈఓలు ఉంటారు, డివైఓలు ఉంటారు, డిఈఓలు ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా స్కూల్ మనం చూస్తే కదా అసలు అలా మీ కాగితాలు పైకి కిందకే రాసుకోవడంతో సరిపోతుంది తప్ప అకాడమిక్ గా ఏం జరుగుతుందనేటువంటి పరిస్థితి అట్లా జరగట్లేదు. దీని రెక్టిఫికేషన్ చూడాలని చెప్పి మంత్రి గారికి నా సూచన.